ఏ రోజు నాడైనా ఈ నక్క తెలివితేటలు తప్పితే ఆయన పెద్ద విషయం ఏమీ లేదు. ఏమనంటే నీతిని ఆయన మామూలుగా ఏంటంటే నియంత్రిత పోకట. ఆయన దగ్గర పోయి ఫోటో తీద్దామంటే ఆయనకు పెద్ద దొరలెక్క ఫీల్ అవుతాడు. ఆయన దళిత దూర పేరే ఉంది మా దగ్గర. ఆయన దగ్గరికి ఫోటో ఎవరైనా పోయినా అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కోసం మొన్న ఎలక్షన్లో చాలా కష్టపడ్డాం. మమ్మల్ని కూడా ఆయన మామూలు కందిగా చూసేది. మేము ఉద్యమంలో జైలుకు పోయి వచ్చినాం. మాకే విలువ చెప్పేది. ఆయనకి ఎవరికి విలువ ఇస్తాడు? ఆయన చెంచాలో తప్పితే ఎవరికి విలువ ఇచ్చేది లేదు. ఆయన పార్టీ కోసం పెద్ద చేసింది లేదు. తెలంగాణ ఉద్యమంలో ఆయన ఇంత కూడా పాత్ర లేదు. అభివృద్ధి అంటే మా పార్టీలో తీసుకున్నాం తప్పితే ఆయన పెద్ద దొంగ. అది విషయం. ఆయన ఈ అక్రమ కేసులతో భయపట్టించి ఎన్ని రోజులు నడిపిస్తాడు? ఇంకా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కావచ్చు ఆయన పాలన. తర్వాత మళ్ళీ వచ్చేది మా గవర్నమెంటే కదా. బిడ్డ భవిష్యత్తు ఆయన భవిష్యత్తు. ఖచ్చితంగా రాజకీయ సమాధి కడియం శ్రీహరి రాజకీయ సమాధి మాత్రం 100% ఖచ్చితంగా అయినట్టే. ఈ ఎలక్షన్లతో మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో కడియం శ్రీహరి డిపాజిట్ గల్లత్తు. కడియం శ్రీహరి పేరు కూడా లేకుండా చేస్తాం మా గన్పూర్ నియోజకవర్గంలో. అయితే కడియం శ్రీహరి నేను స్టేషన్ గన్పూర్ అభివృద్ధి కోసమే స్టేషన్ గన్పూర్ ప్రజల కోసమే నేను ఆ పార్టీలోకి అధికార పార్టీలోకి జాయిన్ అయినా అని చెప్పేసి కడియం శ్రీహరి అంటున్నారు. ఏం అభివృద్ధి చేస్తాడు? పెన్షన్లు ఇవ్వడానికే పైసలు లేవు ఆయన దగ్గర. కొంత పాలన వచ్చే ఆదాయం రాకుండా ఒక సంవత్సరంలో వాళ్ళు కమిషన్ తీసుకుంటే సరిపోతుంది. ఆయన ఎక్కడి నుంచి అభివృద్ధి చేస్తాడు? ఎక్కడి నుంచి ఫండ్స్ తెస్తాడు? ఏ నుంచి పెడతాడు? పెన్షన్లు ఇవ్వడానికి పైసలు లేవు. జీతాలు కరెక్ట్ రావట్లేదు. ఎక్కడి నుంచి చేస్తాడు? 420 హామీలు అవి అమలు చేయాలంటే దేశ బడ్జెట్ పెట్టాలనుకుంటా నాకు తెలిసి. ఆ హామీలు అమలు చేయాలంటేనే సరిపోతుంది. ఆయన స్పెషల్గా మాకు 800 కోట్లు చేసినా అని భోగ ప్రచారాలు చేసుకుంటా కాలం మీద ఇస్తాడు. ఎవరంటే ఇప్పుడు వ్యవసాయ కూలీలకు తెలియదు కదా. అరే కడియం శ్రీహరి నీతి నిజాయితీ అనుకుంటారు. కానీ ఈరోజు అందరికీ తెలిసిపోయింది కడియం శ్రీహరి పెద్ద చీటర్ అని అందరికీ తెలిసిపోయింది. ఆయన అనుకుంటాడు ఆయన నలుగురు చుట్టూ పట్టగాలను పట్టుకొని నా సొంత చరిష్మాతో నేను గెలిచిన, నాకు మంచి పేరు ఉన్నది, నేను ఏడపోయినానని గ్రౌండ్ లెవెల్లో పోతే ఆయన జీరో. ఈరోజు జీరో. ఎక్కడికి పోయినా ఆయనను విలువిచ్చేటోళ్ళు కూడా లేరు. ఇంతకుముందు కొంచెం కడియం శ్రీహరి అంటే కొంత విలువ ఉండే. ఈ రోజు నాడు ఆయన మొత్తానికి పూర్తి జీరో. ఆయన పక్కనుండే వ్యక్తులు కూడా అరే నాయన ఆయన ఎప్పుడు మారేది తెలియదు, ఉసిరబెల్లికి మారుపేరు అయిపోయాడు కడియం శ్రీహరి అని చెప్పి మాట్లాడుతుండ్రు. అయితే చివరిసారిగా ఇప్పుడు స్టేషన్ గన్పూర్కి ఒకవేళ ఉప ఎన్నికల్లో వస్తే ఒకవేళ రాజయ్య గెలుస్తారా లేకపోతే ఇప్పుడు కడియం శ్రీహరి గెలుస్తారా? బీఆర్ఎస్ పార్టీ 100% భారీ మెజారిటీతో గెలుస్తుంది. పక్కా అది రాసి పెట్టుకోండి. కడియం శ్రీహరి అనే వ్యక్తి ఇక మళ్ళీ మా స్టేషన్ గన్పూర్లో ఆయన ఇక ఎలక్షన్లకు నిల్చోవడం దండగా. ఆయన గెలుపు ఓటమి తర్వాత ఖచ్చితంగా ఓడిపోతాడు. ఆయన ఇక నిల్చొని విలువ తీసుకోండి. కాంగ్రెస్ పార్టీ విలువ పోతుంది, ఆయన విలువ పోతుంది. డిబేట్ కూడా ఆయనకి ఇప్పుడు ఆయన మామూలుగా సరే కాంగ్రెస్ పార్టీలో ఇందిరా మేడం ఉండే, ఆమెకి ఏదో పదవి ఇప్పిస్తా అని చెప్పి ఆమె ముఖం ఆమెను వాడుకున్నాడు ఎలక్షన్లప్పుడు. వాడుకున్నాడు. ఆ మేడంకు ఇంతవరకు ఏ పదవి లేదు పాపం. ఆమె కాంగ్రెస్ కార్యకర్తలను 10 సంవత్సరాల నుంచి ఆదుకున్నది. ఆ కార్యకర్తలను ఇలా విచ్ఛిన్నం చేసి కొందరికి గుంజుకొని మళ్ళీ ఆడ కూడా కుట్ర రాజకీయాలు చేస్తున్నాడు. ఆ పార్టీలో కాంగ్రెస్ పార్టీని కూడా కలుషితం చేసిండు. ఆల్రెడీ పార్టీ కలుషితము, ఇంకా కలుషితం చేస్తాడు. అది విషయం.